అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. నిత్యం భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశించి మరణం అనంతరం పుణ్యలోకాలు పొందుతాం. అలాగే కొన్ని శ్లోకాలు, మంత్రాలు చదవటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయో నేను ఇప్పుడు వివరిస్తాను. గణనాయకాష్టకం చదవటం వల్ల అన్ని విజయాలు చేకూరుతాయి. ఇక శివాష్టకం చదవటం వల్ల శివుని అనుగ్రహం పొందుతాం. ఆదిత్య హృదయం చదవటం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఉద్యోగంలో ఏమైనా సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. శ్రీ రాజరాజేశ్వరి అష్టకం చదవటం వల్ల సర్వ వాంఛ సిద్ధి జరుగుతుంది. అన్నపూర్ణాష్టకం చదవటం వల్ల ఆకలి దప్పికలు తీరుతాయి. కాలభైరవాష్టకం చదవటం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం, అద్భుత జీవనం సాగుతుంది. దుర్గాష్టోత్తర శతనామం చదవటం వల్ల భయం అనేది తగ్గుతుంది. విశ్వనాథ అష్టకం చదవటం వల్ల విద్య విజయం చేకూరుతుంది. సుబ్రహ్మణ్య అష్టకం చదవటం వల్ల సర్పదోషాలు నాశనం అవుతాయి. అలాగే పాపనాశనం కూడా జరుగుతుంది. హనుమాన్ చాలీసా చదవటం వల్ల శని బాధలు, పిశాచ పీడ తొలగిపోతాయి. విష్ణు శతనామ స్తోత్రం చదవటం వల్ల పాపనాశనం, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శివాష్టకం చదవటం వల్ల సత్పురుష ప్రాప్తి కలుగుతుంది. భ్రమరాంబిక అష్టకం చదవటం వల్ల సర్వ శుభ ప్రాప్తి కలుగుతుంది. చేయకూడని పాపాలు నాశనమవుతాయి. లక్ష్మీ నరసింహ స్తోత్రం చదవటం వల్ల ఆపదలో సహాయం అందుతుంది. పీడలు కూడా తొలగిపోతాయి. కృష్ణాష్టకం చదవటం వల్ల కోటి జన్మ పాపాలు నశిస్తాయి. ఉమామహేశ్వర స్తోత్రం చదవటం వల్ల భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది. శ్రీరామ రక్ష స్తోత్రం చదవటం వల్ల హనుమాన్ కటాక్షం కలుగుతుంది. లలిత పంచరత్నం చదవటం వల్ల స్త్రీ కీర్తి పెరుగుతుంది. శ్యామలా దండకం చదవటం వల్ల వాక్ శుద్ధి కలుగుతుంది. త్రిపుర సుందరి స్తోత్రం చదవటం వల్ల సర్వజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. శివ తాండవ స్తోత్రం చదవటం వల్ల రథగజ తురంగ ప్రాప్తి కలుగుతుంది. శని స్తోత్రం చదవటం వల్ల శనిపీడ నివారణ అవుతుంది. మహిషాసుర మర్దిని స్తోత్రం చదవటం వల్ల శత్రునాశనం కలుగుతుంది. అంగారక రుణ విమోచన స్తోత్రం చదవటం వల్ల రుణ బాధలు తొలగిపోతాయి. కార్య వీర్యార్జున స్తోత్రం చదవటం వల్ల నష్టద్రవ్య లాభం కలుగుతుంది. కనకదార స్తోత్రం చదవటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రీ సూక్తం చదవటం వల్ల ధనలాభం కలుగుతుంది. సూర్య కవచం చదవటం వల్ల సామ్రాజ్యంపు సిద్ధి కలుగుతుంది. సుదర్శన మంత్రం చదవటం వల్ల శత్రునాశనం కలుగుతుంది. విష్ణు సహస్రనామ స్తోత్రం చదవటం వల్ల అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది. రుద్ర కవచం చదవటం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దక్షిణకాళి స్తోత్రం చదవటం వల్ల శని బాధలు తొలగుతాయి. భువనేశ్వరి కవచం చదవటం వల్ల మనశ్శాంతి, మానసిక బాధలు తొలగిపోతాయి. వారాహి స్తోత్రం చదవటం వల్ల పిశాచ పీడ నివారణ అవుతుంది. దత్త స్తోత్రం చదవటం వల్ల పిశాచ పీడ తొలగిపోతుంది. లలితా సహస్రనామం చదవటం వల్ల సర్వార్థ సిద్ధి కలుగుతుంది. అలాగే పంచరత్నం 5 శ్లోకాలతో ఉంటుంది. అష్టకం 8 శ్లోకాలతో కూడినది. నవకం 9 శ్లోకాలతో ఉంటుంది. స్తోత్రం బహుశ్లోకాలతో ఉంటుంది. శతనామ స్తోత్రం 100 నామాలతో ఉంటుంది. సహస్రనామ స్తోత్రం 1000 నామాలతో స్తోత్రం. అలాగే పంచపు నీతులను మనం చూసినట్లయితే వాక్ శుద్ధి, దేహశుద్ధి, భాండ శుద్ధి, కర్మశుద్ధి, మనశుద్ధి అన్నమాట. మొదటిది వాక్శుద్ధి. వేల కోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్కుని దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఒక నమస్కారం పెట్టి పక్కకు వచ్చేయండి. ఆ తర్వాతది దేహశుద్ధి. మన శరీరం దేవుని ఆలయం వంటి దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ 2 పూటలా స్నానం చేయాలి. చిరిగిన అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించకూడదు. ఇక మూడవది భాండ శుద్ధి. శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృత తుల్యమై ఉంటుంది. నాలుగవది కర్మశుద్ధి. అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు. ఇక చివరిది మనశుద్ధి. మనసును ఎల్లప్పుడూ ధర్మ, న్యాయాల వైపు మళ్లించాలి. మనస్సు చంచలమైనది. ఎప్పుడు వక్ర మార్గాల వైపు వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల దుఃఖం చేకూరుతుంది. కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనశుద్ధి. అలాగే ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది. ఆకలికి భక్తి తోడైతే ఉపవాసం అవుతుంది. నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమవుతుంది. యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది. సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమవుతుంది. గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయం అవుతుంది. సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది. పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది.
భక్తి ప్రవేశిస్తే మనిషి మనిషి అవుతాడు. నమస్కారం.